ఐఏఎస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా 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 బాగున్నానండి. మొన్న తిరుమల వెళ్ళాను కదా, అందరికీ తెలిసిందే కదా. అక్కడ నేను శ్రీవారికి తలనీలాలు అర్పించాను అనమాట. అంటే మొక్కునుంది, కానీ మొక్కన్న మాటే కానీ నేను చాలా భక్తిగా, ఇష్టంగా, సంతోషంగా ఇచ్చానండి. చాలామంది అంటారు, అంటే అది కూడా తెలుసు, అంటే ఇవ్వకూడదు ఆడవారు అనేసి. కానీ మనము బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తురావండి. దేవుణ్ణి కాళ్ళు పట్టుకొని వేడుకుంటామన్నమాట. ఆ కోరిక మనకు వెంటనే తీర్చినప్పుడు మనకి ఇవన్నీ ఏం పెద్ద లెక్క అనిపించవు అనమాట. నేను అలా ఆలోచించాను. ఇది కొన్ని రోజుల క్రితం మొక్కు అనమాట. సో మొక్కు ఇప్పటికీ తీర్చుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంత లేట్ అయినందుకు కూడా నాకు చాలా బాధగా ఉండేదన్నమాట. నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని, ఏంటి అంటే మనం అడగంగానే కోరిక తీర్చినప్పుడు మనం దేవుడికి చేస్తా అన్నది దానికి ఎందుకు రకరకాల కారణాలు చెప్తాము అనేసి. మొక్కులు మాత్రం ఎప్పుడు లేట్ చేయకుండా వెంటనే తీర్చేయాలి అనేది నా ఉద్దేశం అనమాట. నేనైతే అలానే చేస్తుంటాను. బట్ ఇది కొంచెం లేట్ అయింది, అది వేరే విషయం అనమాట. కాకపోతే సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా ఇలా వచ్చి ఇవ్వడం అనేది ఎప్పుడు తీర్చుకోవాలి మొక్కు అని అనుకుంటూ ఉండేదాన్ని ఇప్పటి వరకు. మొత్తానికైతే వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చేసుకున్నానండి. అయితే ఇంకోటి ఏంటంటే, ఇదిగో ఇక్కడ నాకు గుండు చేస్తున్నారు చూసారు. ఆవిడ అసలు ఆవిడ గుడ్డు గీకుతున్నట్టే అనిపించలేదు. ఎంత స్మూత్గా, ఎంత బాగా చేశారో. మీరు ట్రైన్ అయ్యారా అనేసి అడిగాను అనమాట లాస్ట్లో. లేదు అనేసి అన్నారనమాట. భలే హ్యాపీ అనిపించింది చాలా. అసలు నిజంగా చెప్పాలంటే అనుకుంటాం మనం, మొక్కు చెల్లించుకునే ఆనందంలో అలా అనిపించిందే కాదండి, నిజంగానే ఆవిడ చాలా బాగా చేశారనమాట. అది ఇంకేం చెప్పాలి, చాలా 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 సంతోషంగా ఉందనే చెప్పాలన్నమాట. మొత్తానికైతే ఇదిగో ఇక్కడ అడుగుతున్నాను అనమాట, ట్రైన్ అయ్యారా మీరు అనేసి. లేదండి, మామూలుగానే అనేసి అన్నారనమాట. అది మొత్తానికి మొక్కు తీర్చుకున్న ఆనంద సమయం.